మరి నిన్న నాకు అసలు బాగాలేదు, చాలా నిల్చొని చదువుతుంది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత మందులు వేసుకున్నాను. కుటుంబంగా మేము ప్రేర్ చేసుకుంటాము. ఆ ప్రార్థన తర్వాత వెళ్ళి పడుకోమంటే వెళ్ళి పడుకున్నాను. పడుకున్న తర్వాత నేను ఒక దర్శనం చూసానండి. ఏంటంటే పడుకున్న తర్వాత ఎవరో వచ్చి నన్ను ఎందుకు రమ్మని పిలిచారు. అయితే నేను రాలేను, వెచ్చం ఉన్నదని చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత ముగ్గురు వచ్చి మళ్ళీ పిలిచారు. నేను రాలేను, నన్ను బలంతో పెట్టొద్దంటే మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అప్పుడు పిలిచారు. మళ్ళీ రానంటే ఎలా కుదిరితే నీకోసం అందరం వెయిట్ చేస్తున్నాం, రావాలని చెప్పి తీసుకెళ్ళాను. అది పరలోక రాజ్యం ఉంది, చాలా అందంగా ఉంది. అందరూ వైట్ రైస్ వేసుకుని ఉన్నారు. అందరికీ పళ్ళు పలహారాలు పెట్టి చాలా విధంగా పెడుతున్నారు. అయితే నేను అన్నాను, నాకు బాగాలేదు, ఇవన్నీ తినాలంటే నేను తినలేను, నాకు రొట్టెను ద్రాక్ష రసం ఇస్తే తీసుకెళ్ళాలని చెప్పాను. అప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి నాకు రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాడు. అది తీసుకున్న తర్వాత ఎవరికారే సగబెట్టేసుకుని అక్కడ పడుకోవడానికి చూస్తున్నాను. అయితే నాకు ప్లేస్ లేదు, నాకు కూడా కొంచెం ప్లేస్ ఇవ్వండి, చాలా టైం నేను ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడానికి సరిపోదు, నువ్వు వెళ్ళాలమ్మా అంటే నేను వెళ్ళలేను, ఇక్కడే పడుకుంటాను మీతో పాటు, మీకు అందరికి ఉన్న చోటు నాకు ఉంది ఏంటి అంటే లేదు ఉండదమ్మా వెళ్ళాలన్నాను. అప్పుడు ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ ఉంటాను పెద్ద అయినా అంటే నేను వద్దంటున్నారు, నాకేం ప్లేస్ లేదంటున్నారంటే నువ్వు రావాల్సిన సమయం చాలా ఉంది, ప్రస్తుతానికి నువ్వు వెళ్ళిపోవాలమ్మా, నువ్వు వెళ్ళిపోవన్నారు. నేను వెళ్ళాను పెద్ద అంటే లేదమ్మా నువ్వు వెళ్ళాలని చెప్పి అప్పుడు ఒక ఇద్దరు వచ్చి వాళ్ళకి రెక్కలు ఉన్నాయి, వాళ్ళిద్దరూ వచ్చి నన్ను పట్టుకోవాలి, నాకు మైకం వచ్చింది. తర్వాత నేను వచ్చేసి పడుకొని పోయాను, మైకం చూసుకుంటే ఉండలేదు. అప్పుడు అగలేసి వచ్చి మేడం గారు అక్కడ వాక్యం చదువుకుంటా ఉంటే వచ్చి దగ్గర కూర్చొని నన్ను చదువుతాను చెప్పాను. ప్రభు సంస్కారం ఉంది నీకు అందేసింది, చాలా అదృష్టం అని చెప్పారు. దేవుడి సాక్ష్యం చేయించుకుంటాను.